లాస్ట్ 5 డేస్ మనం 5 అవుట్ ఆఫ్ 5 టార్గెట్స్ కొట్టాం. అండ్ సిరీస్ 5 అవుట్ ఆఫ్ 5 టార్గెట్స్ కొట్టాం. ఓవరాల్గా వచ్చి 19,000 350 ప్రాఫిట్ ఉంటే 18,200 అంటే 8.2% ఆన్ క్యాపిటల్. అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేసాం. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నాం, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు నవంబర్ మంత్ పిఎండ్ఎల్ అండ్ ఇండియన్ మార్కెట్స్, క్రిప్టో, గోల్డ్ కలిపి అండ్ దాంతో పాటు ఓకే. సో మనమైతే 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చేశాం కదా, సో అది కూడా ఇక్కడైతే మాట్లాడుకుంటాం. సో ఎవ్రీథింగ్, సో మనం ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుని ఎంట్రీస్ మాట్లాడుకుంటాం. ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయనేది మాట్లాడతాం. ఫస్ట్ ఓకే, నా మంత్ పిఎండ్ఎల్ చూద్దామండి. సో ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఆ, నేనైతే స్టార్ట్ చేసింది మధ్యలో ఆపాను కదండి కొన్ని రోజులు. సో ఇక్కడ చూడండి. అండ్ ఈ లాస్ట్ 5 డేస్ అనేది నేను స్టార్ట్ చేశానండి ఈ మంత్. ఓకే, ట్రేడర్స్ డైరీ మొత్తం అండ్ మీరు రీఫ్రెష్ కూడా చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఈ మంత్ స్టార్ట్ చేశాను అండ్ లాస్ట్ 5 డేస్ నుంచి 1 lakh క్యాపిటల్తో చాలా తీసుకున్నాను. యూట్యూబ్లో కామెంట్స్ మీరు చేయట్లేదు అనేది. ఓకే, దాన్ని మెయిన్ లాజిక్ పట్టుకొని సో నేను 1 lakh యాడ్ చేశాను. ఓకే, ఆ 1 lakh యాడ్ చేసినప్పుడు మీరు కావాలని చూడండి ట్రేడర్స్ డైరీస్. ఓకే, లాస్ట్ 5 మంత్స్. ఓకే, లాస్ట్ 5 డేస్ మనం 5 అవుట్ ఆఫ్ 5 టార్గెట్స్ కొట్టాం. అండ్ సిరీస్ 5 అవుట్ ఆఫ్ 5 టార్గెట్స్ కొట్టాం. ఓవరాల్గా వచ్చి 19,000 350 ప్రాఫిట్ ఉంటే 18,200 అంటే 8.2% ఆన్ క్యాపిటల్. అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ చేసాం. సో లాస్ట్ 5 డేస్ నుంచి దట్టు విత్ ప్రాపర్ 5 అవుట్ ఆఫ్ 5 డన్ ట్రేడ్స్ టార్గెట్స్తో మనం కొట్టాం. అండ్ మీరు నేను యాడ్ చేసింది ఎంతో అనుకుంటారేమో, సో క్యాపిటల్ ఎంతో అనుకుంటారేమో. సో మెయిన్ ఇక్కడ చూపిస్తాను ఫండ్స్. యా, అంటే మీరు చూడండి. అంటే 18,000 అంటే ప్రాఫిట్ ఆల్మోస్ట్. సో మనం 10,000 అది 1 lakh యాడ్ చేసామండి. సో ఇంకా నిన్నటి ప్రాఫిట్ యాడ్ అవునట్లేరు. ఓకే, సో ఓవరాల్గా మొత్తం అయితే మంచి ప్రాఫిట్ 18% ప్రాఫిట్ అయితే ఉన్నాం ట్రేడర్స్ డైరీలో చూసుకుంటే. ఇది ఇండియన్ మార్కెట్స్. నేను లాస్ట్ ఇది వచ్చి కావాలని చూడండి. సో అసలు ఏ ట్రేడ్స్ చేయలేదు. ఓకే, సో డైరెక్ట్గా దీంతోనే చేశాను. అండ్ ఒకవేళ చేస్తున్నా కానీ నేను ప్రాఫిట్ కాస్ట్ ఉంటే అంతకన్నా ఎక్కువ ఉన్నాను. సో ఇంత బ్యాడ్ డేస్లో కూడా అంతకన్నా దారుణం. ఈరోజు 18% వరుసగా 5 అవుట్ ఆఫ్ 5 వచ్చాయి. సో ఇంకా మిగతా ఇంకెన్ని రోజులు, ఇంకో 15 డేస్ ఉంటుంది. సో దాంట్లో ఒక 7 పోయినా 7 ప్రాఫిట్ వచ్చినా స్టిల్ నేను ప్రాఫిట్లో ఉంటా, కాస్ట్లో ఉంటా. ఓకే కదా. సో ఇది మేనేజ్ చేస్తూ నేను చేసింది. ఓకే, పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చాయి. సో క్రిప్టోకి వెళ్ళిపోదాం. క్రిప్టోలో సో మీరు చూడండి. ఓకే, సో రీసెంట్ ట్రేడ్ గైస్. ఓకే, రీసెంట్ ట్రేడ్స్. సో మల్టిపుల్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ చేసాం. క్వాంటిటీ ఏం లేదండి, సేమ్ క్వాంటిటీతోనే ఉన్నాం. అండ్ మీరు చూడండి మంచి ప్రాఫిట్స్ అండి. వస్తే ఎంత పోతుంది, పోతే ఎంత వస్తుంది. సో ఇక్కడ చూడండి 300 ప్రాఫిట్ అండ్ అగైన్ ఇంకొక 300 ఉంటుంది చూడండి, 359. సేమ్ 0.1తో. సో చిన్న చిన్న క్యాపిటల్ దీని $1,100ని 2,700 ఆల్మోస్ట్ మనం మోర్ దెన్ 150-160% అయితే చేసాం. సో అచీవ్ చేద్దామండి. సో 200% కూడా సేమ్ క్యాపిటల్ అండ్ లైవ్లో చేసిన ట్రేడ్స్తో పాటే ఈ రిజల్ట్ వచ్చిందండి. సో పర్ఫెక్ట్ రిజల్ట్. అండ్ వస్తే పెద్దది పోతే చిన్నవి అన్న కాన్సెప్ట్ అయితే మనం తీసుకొచ్చాం. సో చూడండి ఎంత పోతుంది, ఎంత వస్తుంది, పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వచ్చాయి. అండ్ మన స్టూడెంట్ షోల్కి వెళ్తాం. ఫస్ట్ మన స్టూడెంట్ రిజల్ట్ చూద్దాం. ఓకే, యా, సీ దిస్ గైస్. అండ్ యా, ఫస్ట్ ఓకే 31,000 ప్రాఫిట్ అండ్ ఓన్లీ 12 డేస్ది. ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండి మిగతా రోల్ చేయలేదు. ఓకే, సో మంచి ఓకే రిజల్ట్ అయితే తీసుకొచ్చాడు ఓన్లీ స్మాల్ క్వాంటిటీతో. అండ్ రవి గారు, సో మీరు చూసుకుంటే లాస్ట్ 5 అవుట్ ఆఫ్ 5 టార్గెట్స్ ఓన్లీ. సో 5 అవుట్ ఆఫ్ 5 టార్గెట్స్ అండ్ 14,000 ప్రాఫిట్ విత్ 2 lots ఆర్ సంథింగ్. ఓకే, సో 24,000 రూపీస్ ప్రాఫిట్ అండ్ ఛార్జెస్ పోను 19,000 ప్రాఫిట్ ఓవరాల్గా నవంబర్ మంత్. కావాలని చెక్ చేసుకోండి. అండ్ క్రిప్టోలో చూసుకుంటే సో 272 డాలర్స్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఎంత అని అడిగితే సో అరౌండ్ $500, ఆల్మోస్ట్ 60% అప్. సో ఇక్కడ ఇంత మంచి రిజల్ట్ వచ్చాయి కదా, అందరికీ ఇలాగే వచ్చాయా అంటే లేదండి. కొంతమంది రూల్స్ ఫాలో అవ్వలేదండి, కొంతమందికి సో అగెయిన్స్ట్ వచ్చి ఉంటాయి. అది కూడా చూపిస్తాను చూడండి. సిరీస్ గైస్ 18 నుంచి స్టార్ట్ చేశాడు దానిలో. ఓకే, సో అరౌండ్ మనకు ఒక
రూ. 6,000 ప్రాఫిట్ ఉన్నాడు. అండ్ మిస్టేక్స్ కూడా చేశాడు. లాస్ట్ 5/5 టార్గెట్స్ కొట్టాయండి. లేకపోతే ఓకే. సో ప్రీవియస్గా ఉన్న సహీలో లాస్ కూడా మీకు చెప్పాడండి. సో అది పోయి ఓవరాల్గా ప్రాఫిట్ ఆర్ కాస్ట్ టు కాస్ట్ ఉండేవాడు. బట్ కొన్ని మిస్టేక్ చేస్తూ చేస్తూ సో తప్పించుకున్నాడు. ఓకే, లాసెస్ అనేది కొంచెం ఎక్కువయ్యాయి. బట్ ఇట్స్ ఓకే అండి. మీరు చూసుకుంటే ఓవరాల్గా సో బెటర్ రిజల్ట్ అయితే తీసుకొచ్చాడు. సో ప్రాఫిట్లో వచ్చాయి మంచిగానే. అండ్ వరుసగా 5/5 టార్గెట్స్ కొట్టాయి. సో ఆయన క్రిప్టో స్టార్ట్ చేయలేదు. ఓకే. అండ్ కొంతమంది ఇంకా కొంతమంది చూపిస్తాను. అండ్ యా, సో ఇది ఓవరాల్గా నవంబర్ది. అండ్ మీరు చూసుకుంటే ఇది లాస్ట్ వీక్ పిఎన్ఎల్ బ్రో. అండ్ ఒక మిస్టేక్ అయింది బ్రో ట్యూస్డే మీకు చెప్పాగా, లేకపోతే ఆ రోజు కూడా ప్రాఫిటబుల్ ఉండే, ఒక ఓవరాల్గా వీక్ ప్రాఫిటబుల్ ఉంటుండే. ఓకే. సో 8% అప్ ఇక్కడ చూడండి. దాని తర్వాత సహీలో కూడా లాసెస్ ఉన్నాయి. 18,000 గ్రాస్ పిఎన్ఎల్ నెట్ పిఎన్ఎల్ కలిపి. అండ్ ఇది ప్రాఫిట్ పోను. సో ఒక 8% అప్ అంటే అరౌండ్ మనకు ఒక సో ఒక 4,000 to 5,000 లాస్ ఉంటుంది. ఇది ఓవరాల్ నవంబర్ది బ్రో. ఈ మంత్ టోటల్గా 7 మిస్టేక్స్ చేశాను. మిస్టేక్స్ చూడండి ఇక్కడ ఒప్పుకుంటున్నారు. సో మా పవర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే అదే అండి గొప్పతనం, ఒప్పుకున్నారు బ్లేమ్ చేయకుండా. సో ఇది ఓవరాల్ నవంబర్ బ్రో. ఈ మంత్గా టోటల్ 7 మిస్టేక్ చేస్తే ఈ మిస్టేక్ కూడా జరగకుండా ఇంత క్రిటికల్ మంత్లో కూడా బ్రేక్ ఈవెన్ వచ్చేది, స్మాల్ ప్రాఫిట్లో ఉండేవాడిని. ఇక్కడ కూడా మిస్టేక్స్ అయ్యాయి. బట్ ఓకే, ఐ విల్ ట్రై టు నాట్ రిపీట్ అగైన్ అండ్ నెక్స్ట్ మంత్. అండ్ చూడు బ్రో ఇంకా ఎలా మేనేజ్ చేస్తాను. యా. సో ఇక్కడ చూడండి కోర్స్ మెంబర్స్ సో ఇంప్రూవ్ అవుతున్నారు. సో అందరికీ ప్రాఫిట్, ఇప్పుడు నాకు ప్రాఫిట్ అందరికీ ప్రాఫిట్ అనేది లేదు. ఇక్కడ కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు, అవి తగ్గిస్తున్నారు. ఓకే. 7 మిస్టేక్స్ ఈ మంత్ చేశారు. ఎక్కువ చేశారు లాస్ట్ మంత్. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఓకే, గుడ్ థింగ్. యా. సో ఇంకొకరు చూస్తున్నానండి. సో ఈమె వచ్చి 36,000 అండి. ఈమె మిస్టేక్స్ అనేవి మీకు ఆన్లైన్లోనే తెలుస్తుంది అండి, మీకు లైవ్లోనే చెప్తూ ఉంటారు. సో ఓవరాల్గా సో ఒక రెడ్ తీసుకున్న ఒక రెడ్ తీసుకోకపోవడం, ఇన్ని రెడ్లు లేవండి మనం. ఓకే. ప్రాబ్లం చూడండి. సో ఓవర్ ట్రేడింగ్ అండ్ చాలా ఉంటుందండి. సో బట్ రిపీట్ చేయకుండా ఆమె బెటర్ అవుతున్నారు. సో సో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు, కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. ఇంత పెద్ద మిస్టేక్స్ చేస్తుంటే ఆమె ఫస్ట్ మంత్ అండి ఇది. ఫస్ట్ మంత్ మైండ్ సెట్ కంట్రోల్ ఉండట్లేదండి. సో ఆమె లైవ్లో చాలాసార్లు చెప్పారు వీటిని. సో వీటిని కొన్ని సిస్టమ్స్ ఫాలో అయ్యి సో బెటర్ అవుతున్నారు. సో అట్లీస్ట్ ఇక్కడి నుంచి లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం అట్లీస్ట్ బెటర్ అవుతున్నారు. సో ప్రోతే చిన్నది వస్తే క్వాంటిటీ తగ్గించేసాం ఓవరాల్గా. ఓకే. సో యా. అండ్ శ్యామ్ బ్రో చూడండి. ఇక్కడ చూడండి. సో 15,000 అండ్ లాస్ట్ 5 డేస్లో సో 1,800. సో ఇక్కడ ఏంటంటే ఆయన మిస్టేక్స్ ఏంటో ఒప్పుకుంటున్నాడు. సారీ బ్రో, నా మిస్టేక్స్ ఉన్నాయి లాస్ట్లో కూడా అవడానికి. లాస్ట్ వీక్ మొత్తం నేను ట్రేడింగ్ చేయలేదు, 10% లాస్ అయ్యాను అని డిసెంబర్ నుండి చేద్దాం అనుకున్నాను. సో అందుకే లాస్ట్ వీక్ చేయలేదు. బట్ లాస్ట్ వీక్ సూపర్ కంబ్యాక్ ఇచ్చావు. నేను ఆ ట్రేడ్ తీసుకో కంపల్సరీ కాస్ట్ కార్ లిటిల్ బిట్ గ్రీన్ ఉండేవాడిని. తీసుకున్న ట్రేడ్స్ కూడా కూడా 1:2 వెయ్యి వెళ్ళాయి. నేను ముందే 1:2 బుక్ చేశాను. క్యాపిటల్ 4 లో 17K లాస్. సో ఇక్కడ ఏంటి ఆల్మోస్ట్ మనకు ఒక 10% లాస్ ఉంటే, కాకపోతే లాస్ట్ మంత్ నేను 18% 20% గెయిన్ చేశాను. అంటే ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఆయన లాస్ట్ వీక్ చేయలేదు. ఓకే. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ బ్రో. ఓకే. డిసడ్వాంటేజ్ బ్రో. సో బట్ రెగ్యులర్గా చేయడానికి స్టార్ట్ చేయండి. ఓకే. యా. అండ్ ఇది గైస్. అండ్ నీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే మిస్టేక్స్ చేయకుండా రూల్స్ ఫాలో అవుతారో సో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించాను కదా. అండ్ రవి గారు చూడండి. సో రవి గారు. సో ఇక్కడ చూడండి. ఆయన ఓన్లీ నేను చెప్పిన ట్రేడ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అవుతారండి. సో ఈ రిజల్ట్ ఉన్నాయి. సో ఏ మిస్టేక్స్ లేవు. బట్ కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. సో 1:2 చూసిన వాళ్ళకి కొంత ఏంటంటే కాస్ట్ కొట్టడం ఉంటుంది. దాంతో మైండ్ సెట్ కంట్రోల్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయితే డబ్బులు వస్తాయి గైస్. అదర్వైజ్ కష్టం. ఓకే. సో ఈ రెండు ట్రేడ్లతో మనకు ఇంత క్యాప్చర్ చేస్తున్నాం అంటే బెటర్ రిజల్ట్ వచ్చినట్టేగా. 24,000 క్రిప్టోలో ఆల్మోస్ట్ 25,000. సో ఓవరాల్గా 50K పర్ మంత్ కదా, విత్ ఇన్ రూల్స్. చాలదా అండి? సో మనం చిన్న క్యాపిటల్ పెట్టుకున్నాం, దీంట్లో 50K, దాంట్లో ఒక 1 lakh అనుకోండి. ఓవరాల్గా 1,50,000కి 50,000. సో నాది డబుల్ అయిందిలేండి. ఓకే. నేను సంబట్ ట్రైలింగ్ చేస్తున్నాను, పెద్ద పెద్ద ట్రైల్ చేస్తున్నాను. 1:7 నిన్న 1:15 ట్రేడ్ అండి. 1:15 ట్రేడ్. ఓకే. బెటర్ రిజల్ట్ కదా. ఓకే.
సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా ఎవరైనా సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ కోర్సుకి కానీ న్యూ బ్యాచ్ అనేది సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి జాయిన్ అవుతుందండి, స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ వీకెండ్.